ఈ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు. మార్కాపురంలో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అధికారులు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని గిద్దలూరు మాజీ శాసనసభ్యులు, మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అన్న రాంబాబు తీవ్ర స్థాయిలో అధికారులపై మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మార్కాపురం మున్సిపల్ కమిషనర్ దేవాదాయ శాఖ అధికారులు, సివిల్ సప్లై డీటీలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మార్కాపురం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నామని చెప్పి అధికార పార్టీ రాజకీయం చేసిందని ఆయన అన్నారు. రోడ్లపై జీవనం సాగిస్తున్న పేదలపై మున్సిపల్ అధికారులు ప్రతాపం చూపడం వలన పేదలు తీవ్ర స్థాయిలో నష్టపోయారని ఆయన అన్నారు. ఆర్టీసీ డిపో వద్ద ఉన్న పార్కును కూడా సర్వనాశనం చేశారని మున్సిపల్ కమిషనర్ పై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేవాలయ భూములు ఎవరు ఆక్రమించినా చర్యలు చేపట్టాల్సిన మార్కాపురం దేవాదాయ శాఖ అధికారి అధికార పార్టీకి తొత్తులుగా మారారని అన్న రాంబాబు దేవాదాయ శాఖ అధికారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేవాలయ భూములు వైసీపీ నాయకులు ఆక్రమించిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. దేవాదాయ శాఖ అధికారి అధికార పార్టీకి తొత్తుగా మారారని మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు దేవాదాయ శాఖ అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ సప్లైలో పనిచేస్తున్న డీటీ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు ప్రజల కోసం పనిచేయాలి తప్ప అధికార పార్టీ నాయకుల మొప్పు కోసం పనిచేయకూడదని మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు అన్నారు. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాలని ఆయన కోరారు. అలాగే స్థానికంగా ఉండేటువంటి కొందరు అధికారులు కూడా ఉన్నారు. ఉదాహరణకి మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, లేకపోతే దేవస్థానం ఈఓ గారు అయితేనేమి, లేకపోతే డీటీ గారు అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటా పోతే కోకొల్లలు వీళ్ళందరూ కూడా మరీ దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు చేసేటువంటి ప్రక్రియ వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. మీరున్నటువంటి ఉద్యోగ ధర్మం పాటించడం లేదు. మున్సిపాలిటీలో ఎంక్రోచ్మెంట్స్ అని చెప్పేసి మొదలుపెట్టినారు. ఏం ఎంక్రోచ్మెంట్స్ తీసినారు? ఆఖరకు బస్టాండ్లో ఉన్నటువంటి చిన్న పార్కును కూడా మీరు ఇష్టానుసారంగా చేసి దాన్ని కూడా నాశనం చేసినారు. ఆ పూల కొట్లతో చిన్న జీవితాలు కొనసాగిస్తున్నటువంటి ఆ జీవితాల మీద కూడా ఆటలు ఆడుకున్నారు. మీరేమన్నా ఉపయోగం చేసినారా? ఏం చేయలే. కేవలం 50 లక్షలు, సుమారు 50 లక్షల రూపాయలు ఆ పగలగొట్టేదానికి, ఆ డిబ్రీస్ ఎత్తేదానికి అని చెప్పేసి దోచుకున్నారే తప్ప ప్రయోజనం లే. ఎవరో ఈఓ గారు ఉన్నారు, ఆయన ఏం చేస్తున్నారు? దేవస్థానం భూములన్నీ కూడా పరిరక్షించండి, మేము సంతోషపడతాం, దేవస్థానానికి కూడా ఉపయోగం జరుగుతుంది. కానీ అట్లా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎవరు పట్టుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరని చెప్పేసి గుర్తించి వాళ్ళనే ఇబ్బంది పడుతున్నారు. మీరు అందరికీ ఒకటే న్యాయం చేయండి, ఎవరు తప్పు చేసినా కానీ ఉపేక్షించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నా. డీటీ గారు ఉన్నారు, ఆయన ప్రక్రియ మరీ అద్దుమానంగా ఉన్నింది. ఎవరో బియ్యం తీసుకుపోయి అమ్ముకొని తీసుకుపోతుంటే మాకు సంబంధించిన డీలర్ల ఇళ్లలో పెట్టి వాళ్ళ ఏం చెప్పి ఆడినసాడు గోడౌన్లలో పెట్టి వాళ్ళ ఏం చెప్పేసి తప్పుడు కేసులు పెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి విధంగా ముందుకు పోతా ఉన్నారు. వీటన్నిటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు. ప్రజల పక్షాన్ని నిలబడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకునేదానికి ముందుంటామని చెప్పేసి కూడా కోరుతూ